ఎక్కడ? ఇక్కడ రాజునగర్ అంటే వికారాబాదా? వికారాబాద్ రాజునగర్ హెచ్ఎఫ్ కాలేజ్ పక్కన. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలుసు, గడ్డం ప్రసాద్. స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎట్లుంది మరి ఆయన పరిపాలన? ఎట్లుంది? బాగుందా? ఏమి ఉన్నది అట్లనే. ఎట్లా అంటే ఎవరు వస్తే ఏం చేస్తారు సార్? మా కష్టం తప్పది మాకెవరు ఇచ్చేటోళ్ళే. అంతేనా? అంతే, మరి ఇంకేమున్నది? ఎవరైనా ఇస్తుండ్రా? పింఛన్ గురించి 2 సార్లు మున్సిపల్ ఆఫీస్కి పేపర్లు తీసుకపోతే ఇప్పటి వరకు పింఛన్ లేదు. పింఛన్ రావట్లే ఈ ఏజ్లో ఇంకా పింఛన్ లేదు. ఏమంటారు మీరు పోతే మున్సిపల్ ఆఫీస్కి? ఆ కమిషనర్ ఒకసారి రమ్మంటాడు, వాడు ఒకసారి, ఇది ఒకసారి, అది ఒకసారి, తిరిగి తిరిగి యాస్టకు వచ్చింది. అంతేనా? అంతకు మంది చేసిన కదా, పేపర్లు చింపి అన్నీ పడేసి వచ్చిన. పింఛన్ పేపర్లు చింపిరా? నేను చింపి పడేసి వచ్చిన. ఎందుకని ఇట్లా తిప్పుతురేనా? తిప్పుతుర్రు, ఒకసారి కాదు 10 సార్లు తిరిగినాయి. ఇంకెంతకు తిరగాలి? అది చింపి పడేసిన, అన్నీ పడేసి వచ్చేసిన. ఇక మళ్ళీ పోలేదు. ఇక మళ్ళీ పోవట్లే అటు. ఏ అమ్మ, ఎవరు కేసీఆర్ పీరియడ్లోనే నా పెంచింది. అప్పుడు పెట్టినవా? 2 సార్లు పెట్టినా అంటున్నా కదా పింఛన్. రాలేగా ఇక అప్పటి నుంచి మళ్ళీ పోలేదు, అడగలేదు.